టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 11న విడుదలైంది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి రోజే డివైడ్ టాక్ అందుకుంది. యాక్షన్ డోస్ ఎక్కువైందని సగటు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. బోయపాటి చెర్రీ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం కావడంతో సహజంగానే భారీ హైప్ ఏర్పడింది. అయితే బోయపాటి తనదైన శైలిలోనే భారీ యాక్షన్ సీన్లతో సినిమాని నింపేశాడంటూ విమర్శలు వస్తున్నాయి. చరణ్ తన వంతు పూర్తి స్థాయి నటన కనబరిచిన ఫైట్ల చాటున కథ మరుగున పడిపోయిందని విమర్శకులు అంటున్నారు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం వినయ విధేయ రామ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ ఇలాంటి యాక్షన్ మూవీలో నటించలేదని, బోయపాటి చిత్రం ఆ లోటు తీరిపోయిందని చెప్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే గత కొంతకాలంగా రామ్ చరణ్ నటిస్తున్న సినిమాల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ధృవ చిత్రం నుంచి ఓవర్సీస్లో కూడా సత్తా చాటుతున్నాడు చెర్రీ. రంగస్థలం మూవీతో తన మార్కెట్ మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ కూడా విడుదలైన ప్రతి చోట భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ఓవరాల్గా 44 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో 20 కోట్లకు పైగా షేర్ అందుకుంది. కానీ తొలి రోజు వచ్చిన మిక్స్ టాక్లో రెండో రోజు కలెక్షన్లు భారీగా దెబ్బతీసింది. దానికి తోడు వెంకటేశ్వరం తేజ్ నటించిన F2 మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో కూడా వినయ విధేయ రామ అవకాశాలపై ప్రభావం చూపింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 మూవీ జనవరి 12 శనివారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ రెండో రోజు కేవలం 11.5 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 4.7 కోట్ల రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీకెండ్ తర్వాత టాక్లో ఏదైనా మార్పు వస్తే తప్ప వినయ విధేయ రామ పికప్ అవడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.